అంబటి రాంబాబు ఊహించని విధంగా ఓడిపోయారు. గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. కాసు మహేష్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిని చూశారు. వినుకొండలో జీవి ఆంజనేయులు టీడీపీ తరపున గెలుపును చూశారు. బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ తరపున ఓడిపోయారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపొందితే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయారు. వేమూరులో నక్క ఆనంద్ బాబు టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. అలాగే వైసీపీ అభ్యర్థి వరికూటి అశోక్ బాబు ఓడిపోయారు. రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ టీడీపీ తరపున గెలుపొందారు. వైసీపీ నుంచి ఈపురు గణేష్ ఓడిపోయారు. బాపట్లలో వేగేసిన నరేంద్ర వర్మ టీడీపీ తరపున గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి ఓటమిని చవిచూశారు. పర్చూరులో ఏలూరి సాంబశివరావు టీడీపీ తరపున గెలుపును చూస్తే యాదం బాలాజీ వైసీపీ తరపున ఓటమిని చవిచూశారు. అద్దంకిలో టీడీపీ అభ్యర్థి రవికుమార్ విజయాన్ని అందుకున్నారు. హనిమిరెడ్డి వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫలితాలు చూస్తున్నాం. చీరాలలో కొండయ్య యాదవ్ టీడీపీ అభ్యర్థి గెలుపును చూశారు. అలాగే వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఓడిపోయారు. సంతనూతలపాడులో నిరంజన్ విజయ్ కుమార్ టీడీపీ తరపున గెలుపును చూస్తే మేరుగ నాగార్జున వైసీపీ తరపున ఓటమిని చూశారు. ఎర్రగొండపాలెంలో గూడూరు ఎరిక్సన్ బాబు ట్రయల్స్ లో ఉన్నారు. అలాగే లీడ్ లో ఇంకా తాడపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. ఒంగోలులో దామచర్ల జనార్దన్ రావు గెలుపు ఖాయమైంది. టీడీపీ తరపున బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ తరపున ఓటమిని చవిచూశారు. కొండపిలో డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గెలుపు ఖాయమైంది. టీడీపీ తరపున ఆదిమూలపు నరేష్ ఓడిపోయారు. మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి టీడీపీ తరపున విజయం ఖాయమైంది. అలాగే అన్నా రాంబాబు వైసీపీ తరపున ఓడిపోయారు. కనిగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుపొందారు. టీడీపీ తరపున నారాయణ యాదవ్ వైసీపీ తరపున ఓడిపోయారు. కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ తరపున విజయాన్ని సాధించారు. బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ తరపున ఓడిపోయారు. ఇక కావలిలో కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు జిల్లావి చూసిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలిలో కావ్య కృష్ణారెడ్డి టీడీపీ తరపున గెలుపొందారు. ప్రతాప్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. మేకపాటి విక్రమ్ రెడ్డి ఓడిపోయారు. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఇక నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ విజయం ఖాయమైంది. టీడీపీ తరపున ఖలీల్ అహ్మద్ వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఇక ఉదయగిరిలో కాకర్ల సురేష్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. ఇక సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు విషయంలో చూస్తే పాసం సునీల్ కుమార్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. మేరిక మురళీధర్ ఓడిపోయారు. సూళ్లూరుపేటలో నెలవెల విజయశ్రీ టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. సంజీవయ్య కెలివేటి వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. వెంకటగిరిలో కురుగండ్ల రామకృష్ణ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకుంటే వైసీపీ అభ్యర్థి నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఓడిపోయారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసుల గెలుపు జనసేన నుండి ఖాయమైంది. భూమన అభినయ్ రెడ్డి ఓడిపోయారు వైసీపీలో. శ్రీకాళహస్తిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ తరపున గెలుపొందారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫలితాలు చూస్తున్నాం. శ్రీకాళహస్తికి సత్యవేడులో కోనేటి ఆదిమూలం టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. నూకతోటి రాజేష్ వైసీపీ తరపున ఓడిపోయారు.
ఇక ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి బద్వేల్లో బొజ్జ రోషణ బీజేపీ తరపున లూజ్ అయ్యారు. డాక్టర్ దాసరి సుధా వైసీపీ తరపున గెలుపొందారు. ఇక ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి కడపలో మాధవిరెడ్డి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. అంజాద్ భాషా వైసీపీ తరపున ఓడిపోయారు. ఉమ్మడి కడప జిల్లా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ తరపున ఓడిపోయారు. కమలాపురంలో ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో పుత్తా చైతన్యరెడ్డి టీడీపీ తరపున విజయాన్ని అందుకున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు. జమ్మలమడుగులో బీజేపీ తరపున ఆదినారాయణ రెడ్డి సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరులో నంద్యాల వరదరాజులు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. శెట్టిపల్లి రఘురాం వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. ఇక రాజంపేటలో టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఓడిపోయారు. వైసీపీ కైవసం చేసుకుంది. ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గెలుపొందారు. ఇక ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరును జనసేన కైవసం చేసుకుంది. శ్రీధర్ అరుబాబు గెలుపు పొందారు. అలాగే కోరుముట్ల శ్రీనివాసులు వైసీపీ నుండి ఓడిపోయారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటిని టీడీపీ కైవసం చేసుకుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపొందారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళపల్లె నియోజకవర్గాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలుపొందారు. టీడీపీ తరపున జయచంద్రారెడ్డి ఓడిపోయారు. ఇక పీలేరును టీడీపీ కైవసం చేసుకుంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలిచారు. చింతల రామచంద్రారెడ్డి ఓడిపోయారు. ఇక మదనపల్లెను షాజహాన్ బాషా టీడీపీ నుంచి కైవసం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ఓడిపోయారు. ఇక పుంగనూరును వైసీపీ కైవసం చేసుకుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. చెల్లా రామచంద్రారెడ్డి టీడీపీ తరపున ఓడిపోయారు. ఇక చంద్రగిరిని పులవర్తి నాని టీడీపీ తరపున కైవసం చేసుకున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓడిపోయారు. ఇక నగరిలో రోజా అనూహ్యమైన ఓటమి పాలయ్యారు. గాలి భానుప్రకాష్ టీడీపీ తరపున గెలుపొందారు. గంగాధర నెల్లూరును టీడీపీ కైవసం చేసుకుంది. విఎం థామస్ గెలుపొందారు. కలతూరు కృపాలక్ష్మి వైసీపీ తరపున ఓడిపోయారు. ఇక చిత్తూరును గురజాల జగన్మోహన్ రెడ్డి టీడీపీ తరపున కైవసం చేసుకుంటే మెట్టపల్లి చంద్ర విజయానంద్ రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టును టీడీపీ కైవసం చేసుకుంది. కిలికిరి మురళీమోహన్ గెలుపొందారు. వైసీపీ తరపున సునీల్ కుమార్ ఓడిపోయారు. పలమనేరును ఎన్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ తరపున కైవసం చేసుకున్నారు. వైసీపీ తరపున వెంకట్ గౌడ్ ఓడిపోయారు. ఇక కుప్పం చంద్రబాబు వశమైంది. టీడీపీ గెలుపొందింది. జయేంద్ర భారత్ ఓడిపోయారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ విజయాన్ని చవిచూశారు. గంగుల విజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. ఇక శ్రీశైలంలో బుద్ధ రాజశేఖర రెడ్డి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకుంటే వైసీపీ నుండి శిల్పా చక్రపాణి రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు బీజేపీ వశమైంది. గిట్ట జయసూర్య గెలుపొందారు. వైసీపీ నుండి దారా సుధీర్ ఓటమిని చూశారు. ఇక పాణ్యంను గౌరు చరితారెడ్డి కైవసం చేసుకున్నారు. టీడీపీ నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. ఇక నంద్యాల టీడీపీ వశమైంది. ఎండి ఫరూక్ గెలుపొందారు. వైసీపీ నుండి శిల్పారవి ఓడిపోయారు. బనగానపల్లె టీడీపీ వశమైంది. బీసీ జనార్దన్ రెడ్డి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ఓటమిని చవిచూశారు. ఇక డోన్ను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి కైవసం చేసుకున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. ఇక కర్నూలు కూడా టీడీపీ వశమైంది. టీజీ భరత్ గెలుపొందారు. ఇంతియాజ్ వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. పత్తికొండ టీడీపీ వశమైంది. శ్యాంబాబు గెలుపొందారు. కంగటి శ్రీదేవి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు.
కోడుమూరును బొగ్గుల దస్తగిరి కైవసం చేసుకున్నారు. ఆదిమూలపు సతీష్ ఓటమి పాలయ్యారు. ఎమ్మిగనూరు టీడీపీ వశమైంది. జయనాగేశ్వరరెడ్డి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థిని బుట్టా రేణుక ఓడిపోయారు. ఇక మంత్రాలయం వైసీపీ గెలుపొందింది. బాల నాగిరెడ్డి గెలుపొందారు. టీడీపీ నుంచి రాఘవేంద్రరెడ్డి ఓడిపోయారు. ఆధోని బీజేపీ వశమైంది. పివి పార్థసారథి గెలుపొందారు. వైసీపీ నుండి వై సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయారు. ఆలూరు నుంచి వైసీపీ గెలుపొందింది. విరూపాక్ష అభ్యర్థిగా గెలుపొందారు. టీడీపీ తన స్థానాన్ని కోల్పోయింది. రాయదుర్గం టీడీపీ వశమైంది. కాలువ శ్రీనివాసులు గెలుపొందారు. మెట్టు గోవిందరెడ్డి వైసీపీ నుంచి ఓటమిని చవిచూశారు. అనంతపురం జిల్లాలో రాయదుర్గం రిజల్ట్స్. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయారు. గుంతకల్లు టీడీపీ వశమైంది. గుమ్మనూరి జయరాం విజయం సాధించారు. వెంకట్రామరెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న తాడిపత్రిలో కూడా టీడీపీ గెలుపొందింది. జేసీ అస్మిత్ రెడ్డి గెలుపొందారు. సింగనమలలో బండారు శ్రావణి టీడీపీ తరపున ఆ సీటును కైవసం చేసుకున్నారు. వీరాంజనేయులు వైసీపీ నుండి ఓడిపోయారు. అనంతపురం అర్బన్ టీడీపీ వశమైంది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపొందారు. అనంత వెంకట్రామరెడ్డి ఓడిపోయారు. కళ్యాణదుర్గం టీడీపీ వశమైంది. అమిలినేని సురేంద్రబాబు గెలుపొందారు. వైసీపీ నుండి తలారి రంగయ్య ఓటమిని చవిచూశారు. ఇక రాప్తాడు టీడీపీ వశమైంది. పరిటాల సునీత గెలుపొందారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు.